హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను టమాటా పికిల్ చేశాను. అది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: టమాటాలు, దీనికి వాటర్ క్లీన్ చేయాల్సిన అవసరం ఏం లేదు, ఎలాగో మనం బాయిల్ చేస్తాం కాబట్టి. తర్వాత ఆయిల్, గార్లిక్ ఇలా నీట్గా పీల్ చేసి పెట్టుకోవాలి. ఆవాలు, కరివేపాకు, మెంతులు 1 టీ స్పూన్ తీసుకున్నాను. ఆవాలు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. కారం ఒక ½ కప్ తీసుకున్నాను. సాల్ట్, కరివేపాకు ఒక 2 బంచెస్ తీసుకున్నాను. సో మనం చింతపండు ఒక లెమన్ సైజ్ అంతా తీసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ టమాటాస్ అనేవి పుల్లగా ఉంటాయి కాబట్టి మరి మనం చింతపండు ఎక్కువ వేస్తే అది మరీ చాలా పుల్లగా అయిపోతుంది కాబట్టి లెమన్ సైజు సరిపోతుంది. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆవాలు ప్లస్ మెంతులు దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్నాం కదా, వీటిని గ్రైండ్ చేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఇవి వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు టమాటాలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజు పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేయాలి. ఒక కప్ ఆయిల్ వేసాను. సో అందులో ఈ కట్ చేసుకున్న టమాటాస్ని వేసి బాగా మగ్గించాలి. ఇందులోనే చింతపండు కూడా వేయాలి. పసుపు ఒక స్పూన్, ఒక ½ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇది మంచి కలర్ని ఇస్తుంది పికిల్కి. ఒక ప్లేట్ మూసి ఉంచాలి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఓపెన్ చేస్తూ చూడాలి. ఒకసారి కలపాలి, మిక్స్ చేయాలి బాగా. ఇలా వాటర్ అంతా వస్తుంది టమాటాస్ నుంచి. ఏదైనా ఒక స్మాషర్ తీసుకొని అలా ప్రెస్ చేస్తే ఇంకా ఫాస్ట్గా అది కుక్ అవుతుంది. సో ఇలా చూసారా, పేస్ట్ లాగా అయ్యింది కదా. ఇది చల్లారే వరకు ఉంచి ఇప్పుడు ఇది చల్లారింది. దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ పికిలు మా అమ్మ చేసేవాళ్ళు.
చాలా బాగా టేస్ట్ ఉండేది. నేను బయట చాలా షాప్లో కొన్నాను కానీ పికిల్స్, టమాటా పికిల్ మాత్రం నాకు నచ్చేది కాదు. నేను ఈ స్టైల్లో మా మమ్మీ ఏ విధంగా అయితే చేస్తారో ఆ స్టైల్లో చేశాను. నాకు ఇలా చేస్తేనే చాలా ఇష్టం, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ టమాటా పికిల్ ఉంటే చాలు 3 టైమ్స్ నేను ఈ పికిల్తోనే తినేదాన్ని. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా మళ్ళీ దీన్ని పేస్ట్ చేసి తీసుకున్నాం కదా, ఈ పేస్ట్ని మళ్ళీ ఆయిల్ వేసి దీన్ని మళ్ళీ బాయిల్ చేయాలి. ఇలా బాయిల్ చేస్తే అది మొత్తం ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి దగ్గరికి వస్తుంది. ఇలా మళ్ళీ బాయిల్ చేసుకోవాలి సెకండ్ టైము. సో ఇది బాగా బాయిల్ అయిన తర్వాత కొద్దిగా కారప్పొడి వేస్తూ చూడాలి. మధ్య మధ్యలో టేస్ట్ చూసి చూడాలి. సరిపడినంత వేయాలి కారం. ఇది తగినంత ఉప్పు వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు. అలా ఆయిల్ అంతా పైకి రావాలన్నమాట. అప్పుడే ఇది బాగా కుక్ అయిందని అర్థం. సో ఇలా బుడగలు వస్తుంది కదా, ఈ స్ట్రక్చర్ రావాలి. ఇప్పుడు మనము ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాల పొడి వేసి బాగా మిక్స్ చేసి మళ్ళీ ఒక 2 minutes బాయిల్ చేయాలి. సో ఇది కుక్ అయిపోయింది. దీన్ని పక్కకు తీసి పెట్టుకుందాం. తర్వాత మళ్ళీ కడాయి పెట్టి పోపుకు రెడీ చేసుకుందాం. దీనికి పోపు పెడితేనే బాగుంటుంది టేస్ట్. సో ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేయాలి. తర్వాత ఆల్రెడీ మనము వెల్లుల్లిపాయ తీసుకున్నాం కదా, అవి చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో వేసి జస్ట్ లైట్గా మగ్గే వరకు ఉంచుకొని కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. తర్వాత ఇంగువ కూడా యాడ్ చేయాలి. డ్రై చిల్లీస్ అండ్ ఇంగువ కూడా వేస్తే చాలా టేస్ట్ స్మెల్ ఉంటుంది. అలా బాగా మగ్గే వరకు ఫ్రై చేసి ఇందులో ఆల్రెడీ మనం చేసుకున్న ఈ పికిల్లో వేసేసుకుంటే ఎంతో రుచికరమైన టమాటా పికిల్ రెడీ. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో, చూడగానే తినాలనిపించేస్తుంది కదా. సో ఇది చల్లారాక చూసారా అంత దగ్గర పడి ఎంత బాగా వచ్చిందో. ఇది చల్లారాక ఒక ఎయిర్ టైట్ బాక్స్లో ఉంచుకుంటే ఒక 2 days అలానే ఉంచితే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది, చాలా బాగుంటుంది. చూసారా ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తూనే తినాలనిపించేస్తుంది నాకైతే. ఇది బాక్స్లో అయితే స్టోర్ చేశాను కానీ ఇది 2 days కూడా ఉంచలేదు. సో చేసిన రోజే తినేసాము. బట్ ఆఫ్టర్ 2 days ఇంకా చాలా బాగా వచ్చింది టేస్ట్. ఆంధ్ర వాళ్ళంటేనే పికిల్స్ ఫ్యాన్స్ కదా. సో చూసారా ఇలా 8 బాక్స్లో వేసుకున్నాను. సో ఇది ఒక 1 kg 1.5 kg అయితే వచ్చింది పికిల్. ఇలానే మీరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ప్లీజ్ like, share, comment and subscribe. Thank you so much for watching.